అసలు మీ మీద ఎవరు అభియోగం చేశారు? వాళ్ళ పేరు చెప్పలేదు. లొకేషన్ మీరు నవ్విది అని దండం పెడతా. నమస్కారం నా అందరికీ. ఒక ఛానల్లో ఒక ఆర్టికల్ వచ్చిందన్న, ఇదేమి రాజకీయం అని వచ్చింది. ముఖ్య ఉద్దేశం ఇదేం రాజకీయం కాదు, మీదేమి రాజకీయం అని నా క్వశ్చన్ వేస్తున్నా. దానికి ఆన్సర్ లాస్ట్లో చెప్తానా. ఈ ప్రెస్ మీట్ ముఖ్య సారాంశం ఆ ఆర్టికల్ వచ్చిన ప్రకారం వచ్చుకుంటే, నువ్వు టీడీపీకి ఎప్పుడు 5 నెలల జెండా మోసినావని నేను క్వశ్చన్ వేసాను. నాకు టీడీపీ పార్టీ నా ఓటుకు వచ్చిన నుంచి అతను చెక్ చేసుకోను, ఏ సభ్యత్వం కార్డ్స్ కానీ ఇంకోటి కానీ ఆ వ్యక్తిని, ఆ పేపర్లు వేసిన వ్యక్తిని ఫస్ట్ డే 1 నుంచి నాకు ఉంటేనే నాకు ఏమన్నా యాక్షన్ చేసుకోను, లేదంటే నాకు ఏం యాక్షన్ చేసి సిద్ధం. 2, అతను నాకు 2013లో మేము ఎంపీటీసీ పోటీ చేసినాం. ప్రత్యక్షంగా అతని ఫ్రెండు నా కోసము, అతని ఫ్రెండు 20 మంది మనుషులు పిలుచుకుని నా ఊరికి వచ్చాడు నా కోసం. అతను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అదే పేపర్లో కూడా పనిచేస్తున్నాడు. అప్పటికి ఆ పేపర్ వచ్చింది. మా ఊరికి 30 మంది మనుషులు పిలుచుకొని నా కోసం వచ్చాడు. ఆ మంచి అతను నా కోసం వచ్చాడా, అతని ఫ్రెండ్ వస్తుంటే తోడు వచ్చాడా, అది నాకు సంబంధం లే. ఆ రోజు తెలుసాను నేను ఏ పార్టీ, టీడీపీ నుంచి పోటీ చేసినానా, కాంగ్రెస్ నుంచి చేసినానా, వైసీపీ నుంచి చేసినా, అది పాయింట్నా. నేను మన చంద్రబాబు గారు కలిసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎంజీఎన్ఆర్జీఎస్లో, కోడూరులో, మా సొంత ఊరిలో, రాయచోట్లో కొన్ని వర్కులు చేసిన, నీరు చెట్టు కింద కొన్ని వర్కులు చేసిన. ఆ వర్కులు బిల్లు పెండింగ్ ఉంటే పెద్దాన్ని కలిసినకి పోయి కలిసినాను. అనుకోకుండా అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. అతను కూడా దాని క్వశ్చన్ మార్క్ చేసినాడు. కార్యకర్తలు ముక్కున వేరేసుకుంటున్నారు అంటున్నాడు ఆ మనిషి. ఆయన కాడ మీ మొరపెట్టుకున్నారంట. మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? కడప మొత్తం ఖాళీ అయిపోతుంది మీ కార్యకర్తలతో. అది చూసుకుంటే నీ పేపర్ వల్ల అది చూసుకుంటే దానికోసం అదేమో ఒకరు బాగుపడుతుందేమో. మా కార్యకర్తలను పట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు. నీకు ఏ పార్టీలు ఉన్నావో ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో. శ్రీనివాసరెడ్డి కాడిపి ఎన్ని వర్కులు చేసుకున్నావు, ఎన్ని పనులు చేసుకుని నాకు తెలుసు ఆ విషయం. వాసకాడిపి ఉదాహరణకి 2-3 చెప్తా, ఆయన కూడా అనవసరం ఉంది, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పే రోజు అది కూడా చెప్తా, ఏ వర్కులు చేసుకున్నా కూడా, ఏం పనులు చేసుకున్నా కూడా. ఇంకొకటి, నా కార్యకర్తల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లే, నీ కార్యకర్తల గురించి ఆలోచిస్తావు. సత్యమైన శ్రీనివాసరెడ్డి మర్డర్ అయితేనే ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది. శ్రీనివాసరెడ్డి మర్డర్ కేసులో మర్డర్ అయితేనే ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది. అది నీకు లింకు పోలీసులకి ఏందో మనకు తెలదు. వాళ్ళ శ్రీనివాసరెడ్డి భార్య పరిస్థితి ఏంది ఈరోజు? ఆమె కూడా మీ కార్యకర్తే, ఆమె కూడా మీ పార్టీ మనిషే. శ్రీనివాసరెడ్డి భార్య పరిస్థితి ఏందో నాకైతే అర్థం కాలే. వైసీపీలో భూములు కోల్పోయినారు, ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలు చేసిన భూములు కోల్పోయినారు. వాళ్ళు కూడా మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏందో ఇప్పుడు నాకు అర్థం కాలే. వాటి గురించి నీ పేపర్లో ఏ రోజు నువ్వు రాసినావా? ఎప్పుడు రాయలే. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయన్నా అతని గురించి. నీ గురించి నాకు బాగా తెలుసు, నీ గురించి నాకు చాలా బాగా తెలుసు. నువ్వు ఎవరికి ఎలక్షన్ చేసినావు, ఎవరికి ఎలక్షన్ చేయలేదో, ఎలక్షన్ ముందు ఎవరితో టై అయిపోయినా కూడా నాకు తెలుసు. చేసి నీకు సంబంధించిన స్టాఫు ఎవరికాడిపి దందాలు చేస్తానో, ఎవరికాడి డబ్బులు లాపడుతున్నాడో, గత పాత సించోక్ సీ కాడ కూర్చొని నేను ప్రత్యక్షంగా నేను చూసిన, పేర్లు అవసరం లే, ప్రత్యక్షంగా నేను చూసిన. ఆ సీ కాడ కూర్చొని మీరు రాబట్టుకున్నారు. నువ్వు నీతులు చెప్తే అట్టా, నువ్వు నీతులు చెప్తే నువ్వు నీతిమంతుడు చెప్పాలా. ఈ బుద్ధు సాక్షి పేపర్లో ఎంత జీతం ఇస్తావు నాకు తెలియదు. ఓ పేపర్లో నువ్వు ఈ బుద్ధు కోట్లు పెట్టి ఇల్లు కట్టినావు, కోట్లు పోస్తే ఆలు చంపా చట్టం వచ్చే నాకైతే అర్థం కాల. చాలా మంది పాత్రికేయులు ఉన్నారు కానీ వాళ్ళకి ఏం లేవు నాకు తెలిసినంతవరకు. వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి బాడిగిలో ఉన్నారు. నీకు ఎలా వచ్చామంటే అన్నీ మనం ఏదో ఒకటి చేస్తాను కదా వచ్చేది, పైకి రావాలంటే చేసినావు. నువ్వు దయచేసి నీ పేపర్కు విలువలు కాపాడుకోవాలంటే ఫస్ట్ నువ్వు పక్కన వాళ్ళ గురించి చేసేటప్పుడు తెలుసుకొని రాసుకో. మా పార్టీ కార్యకర్తలు మేము కొట్టుకున్నాం, పోయి కాళ్ళు పెట్టి సమాపణ అడుక్కుంటాం, నీకేమైనా అవసరమా? నీ పార్టీ కేడర్ని కాపాడుకో, పోతున్న కార్పొరేటర్లంతా వాళ్ళ గురించి రాసుకో. అవి రాయో. ఏ రోజున్నా మీ పార్టీలు చేశారు మర్డర్ కేసుల గురించి, ఇంకో కేసుల గురించి రాసినావా? అవి రాయో. ఎందుకంటే మనకు తెలిసి జరుగుతున్నాయి అన్నీ, తెలియని తరగతి ఎప్పుడు జరగలే. దయచేసి చెప్తున్నా,
ఒకరి గురించి ఏలుబెట్టి చూపించేటప్పటికి మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టుకంటే చూపించుకోవాలా, లేకుంటే ఎవడో పని వాళ్ళు చేసుకుంటే విలువలు విస్మృతులు బాగుంటాయి. ఒక పత్రికలో ఆర్టికల్ వచ్చింది నా గురించి, నాకు కావాలని చూపిస్తా పత్రికను, చెప్పంటారా? మీకు అభ్యంతరం లాగా చెప్తాం, మళ్ళీ అంతా మీరు మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారండి. సాక్షి టీవీ సాక్షి పేపర్లో వచ్చిందన్నా, అదో సాక్షి పేపర్లో వచ్చింది. అదో ఇదేం రాజ్యం కాదో, ఇదేం రాజకీయం కాదో. మీరు చేసిన రాజకీయం ఏంది దాంట్లో కూడా ఉంది. దానికి మీరు చేసిన రాజకీయానికి వెనకపక్క ఉంది. నువ్వు ఎలక్షన్ ముందు ఎవరితో మాట్లాడింది దాని నేనే సాక్ష్యం, నాకు ఎవరు కూడా సాక్ష్యం, దాని నేనే సాక్ష్యం. నువ్వు ఎన్నిసార్లు శ్రీనివాస్ రెడ్డి గడిపి నువ్వు పనులు చేసుకోలే, అది నేను కూడా చూసాను. మరి ఇప్పుడు నువ్వు నీతులు చెప్తాట. 100% అవాస్తవాలు. మేము అన్నదమ్మలు ఒక పార్టీలో మేము అన్నదమ్మలు నాకు కొట్టుకుంటా పోయి వాళ్ళ కాలు పెట్టుకుని క్షమాపణ అడుగుతామన్నా. నీకెందుకు? నీ పార్టీ పరిస్థితి ఏంది ఏంటా? నేను నీ కార్యకర్తల పరిస్థితి ఏంది? నేను 9 మంది కార్పొరేటర్లు పోయారు, నువ్వు దాని మీద రాయు. శ్రీనివాసరెడ్డి మాట జరుగుతా నీకు ఫోన్ వచ్చింది, అందరికి నువ్వు ఫోన్ చేస్తావు అంటే నీకు లోకపాయక ఒప్పందం ఉంటే కదా.